ఈ మొక్కను మీరెప్పుడైనా చూసారా? చూడ్డానికి దీని పువ్వులు భలే బావుంటాయి. కొన్ని వైట్ కలర్‌లో ఉంటే, కొన్ని పర్పుల్ కలర్‌లో ఉంటాయి. అయితే వీటికి కాయలు కూడా ఉంటాయి తెలుసా మీకు? ఇదిగో ఇలా ఉంటాయి. చిన్నపిల్లలు ఆడుకునే ఒక బాల్ లాగా ఉంటుంది. ఈ కాయ నిండా ముళ్ళు ముళ్ళులాగా ఉంటుంది. ఇంతకీ ఏంటి చెట్టు? ఎందుకు ఈ కాయలు అంటారా? ఇది చూడ్డానికి పిచ్చి మొక్కలా అనిపిస్తోంది కానీ ఔషధాల ఘనండి. ఈ ఆకు గాని, కాండం గాని, కాయ గాని తగ్గించని వ్యాధి లేదంటే అతిశయోక్తి కాదు. ఆయుర్వేదంలో ఈ మొక్కను చాలా బాగా వాడతారు. అయితే ఈనాటి వీడియోలో ఈ కాయలను ఉపయోగించి దీర్ఘకాలిక రోగాలైన మోకాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పి, ఇలా ఎముకలకు సంబంధించి గాని, నరాలకు సంబంధించి గాని ఎలాంటి పెయిన్స్ ఉన్నా ఈ కాయతో తయారు చేసిన అద్భుతమైన ఆయిల్ తో చక్కగా తగ్గించుకోవచ్చు. ఇంట్లో ఉంటూనే ఎలాంటి మందులు వాడకుండా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈనాటి వీడియోలో మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడే వాళ్ళకి ఇదిగో ఈ మొక్క యొక్క కాయతో ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ప్రతిరోజు తయారు చేసుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి తయారు చేసుకుంటే చాలు, చాలా రోజుల వరకు వస్తుంది. మోకాళ్ల నొప్పులైతే చాలా తొందరగా తగ్గిపోతాయి. ఈజీ ప్రాసెస్ మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీరు ఈ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో మరికొందరి దాకా చేరుతుంది కూడా. కాబట్టి మర్చిపోవద్దు, లైక్ చేయండి. మరిక టాపిక్ లోకి వెళదాం. మీరు చూసిన ఈ మొక్క పేరు ఉమ్మెత్త. దీని పేరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ మొక్కను కూడా చూసే ఉంటారు. దీని కాయలు కూడా చూసుంటారు కదా. కానీ ఆ కాయలతోనే చాలా అద్భుతమైన ఆయిల్ తయారు చేసుకోబోతున్నాం. ఉమ్మెత్త అనేది సొలనేసి కుటుంబానికి చెందిన మొక్క. దీని యొక్క శాస్త్రీయ నామం దతురా మెటల్. అయితే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందో అంతే ప్రమాదం కూడా. ఎందుకంటే దీన్ని పచ్చిగా తీసుకుంటే చాలా ప్రమాదం. అదే సరైన పద్ధతిలో వాడితే ఎన్నో ఔషధ గుణాలను అందిస్తుంది. ఉమ్మెత్త మొక్క యొక్క ఆకులు, పువ్వులు, కాయలు మరియు కాండం ఇలా ప్రతి ఒక్క భాగాన్ని అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాల కోసం వాడతారు. ఉమ్మెత్త బలమైన నార్కోటిక్ మొక్క అయినప్పటికీ ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నొప్పిని తగ్గించడానికి, జ్వరానికి చికిత్స చేయడానికి, గుండె పనితీరును మెరుగుపరచడానికి, సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి, నిద్రను ప్రేరేపించడానికి, ప్రసవాన్ని సులభతరం చేయడానికి, జుట్టు మరియు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విరివిగా దీన్ని వాడుతూ ఉంటారు. మనం ప్రతిరోజు వాడే బైక్ కానీ, కారు గాని ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే బయటకు వెళతాం. కానీ మన విషయానికి వచ్చేసరికి ఎంత బాడీ పెయిన్స్ ఉన్నా, హెల్త్ ఎలా ఉన్నా కొంతమంది అస్సలు పట్టించుకోరు. పనిలో పడి అన్నీ మర్చిపోతూ ఉంటారు. దీంతో చిన్నగా మొదలయ్యే నొప్పులు దీర్ఘకాలిక సమస్యగా మారిపోతూ ఉంటాయి. మెడ నొప్పి, భుజం నొప్పి, నడుం నొప్పి, పాదాల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇలా నెమ్మది నెమ్మదిగా నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఈ నొప్పులు చిన్నగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు. కానీ ఇవే మనల్ని ఒక చోట కూర్చోబెట్టే స్థితికొచ్చిన తర్వాత జాగ్రత్త పడితే చాలా ప్రమాదం. కాబట్టి ఇలా చిన్న చిన్న నొప్పులు ఉన్నప్పుడే వెంటనే జాగ్రత్త పడ్డామనుకోండి, ఈ సమస్యను ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే ఇలా చిన్న చిన్న నొప్పులకు మందులు వాడడం, హాస్పిటల్ చుట్టూ తిరగడం కంటే కూడా ఇదిగో ఈనాటి వీడియోలో ఈ అద్భుతమైన ఉమ్మెత్త కాయతో మంచి ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆయిల్ మీ ఇంట్లో ఉంటే మీ నొప్పులన్నీ పరార్. అంత అద్భుతంగా నొప్పులను తగ్గించగల దివ్య ఔషధమైన ఆయిల్ ఇది. దీనికోసం మనం చేయాల్సింది ఉమ్మెత్త కాయలు. ఈ కాయలు మీరు ఎవరి చేతైనా తెప్పించుకోండి. ఒకవేళ మీరే తెచ్చుకోవాల్సి వస్తే చేతికి గ్లౌజులు వేసుకుని వెళ్ళాలి. అయితే ఈ ఉమ్మెత్త కాయలను యథావిధిగా అంటే పచ్చిగా ఉన్నప్పుడే కట్ చేయకూడదు. మీరు తెచ్చిన తర్వాత 2-3 రోజులు అలా ఒక పక్కన ఉంచేయండి. ఆ తర్వాత ఇలా బ్లాక్ కలర్ లోకి వస్తాయి. ఎందుకంటే ఈ కాయను అలా యథావిధిగా వాడితే ఇది పాయిజన్ లా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎండిన తర్వాత ఇలా 3 రోజుల పాటు పక్కనుంచేశాక ఇలా అవుతాయి. కాబట్టి చేతికి గ్లౌజులు వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కాయలోని గింజలు ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీరు చేతికి గ్లౌజెస్ వేసుకోకుండా గనక చేస్తే ఆ చేత్తో కళ్ళు తుడుచుకున్నా, ముఖం మీద పెట్టుకున్నా, మరెక్కడ తాకినా కొంచెం ర్యాషెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా చేతికి గ్లౌజెస్ వేసుకోండి. ఈ ఉమ్మెత్తకాయలు 2 తీసుకుని గింజలను ఒక బౌల్లో వేసుకోండి. తర్వాత 2 స్పూన్ల వరకు మెంతులు వేసుకోండి. ఆ తర్వాత ఒక 7 లేదా 8 వరకు వెల్లుల్లి రెబ్బలను పొట్టు ఒలిచేసి ఇందులో యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి అందులో కొబ్బరి నూనె లేదా ఆవాల నూనె వేసుకోండి.
ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆవాల నూనె వాడితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ లేకపోతే కొబ్బరి నూనె వాడుకోండి. ఉంటే కనుక ఆవాల నూనె వాడండి. ఇప్పుడు ఈ ఆయిల్లో మనం ప్రిపేర్ చేసుకున్న ఉమ్మెత్త గింజలు, వెల్లుల్లి రెబ్బలు, మెంతులు వీటిని ఈ ఆయిల్లో వేసేయండి. ఇప్పుడు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా మరిగించండి. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి మీరు రెగ్యులర్ గా వాడే కడాయిలు కాకుండా వాడని కడాయిలు ఏదన్నా ఉంటే దాన్ని వాడుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఉమ్మెత్త కాయల యొక్క గింజలు మనం తీసుకున్నాం కాబట్టి రెగ్యులర్ గా వాడే పాత్రలు కాకుండా వాడని కడాయి ఉంటే దాంట్లో చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఉమ్మెత్తలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్స్, ఆర్గానిక్ కాంపౌండ్లు మరియు ఖనిజాలు ఉంటాయి. మరియు మాలిక్ యాసిడ్స్ వంటి బయో యాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఉమ్మెత్తలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉమ్మెత్త నిద్రలేమి సమస్యను నివారించి మంచి నిద్ర కలిగేలా చేస్తుంది. ఇది చర్మ మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మూత్రనాళ సమస్యలను తగ్గించడంలో మరియు జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలను నివారించడంలో కూడా ఉమ్మెత్త ప్రభావితంగా పనిచేస్తుంది. నోటి నుంచి వచ్చే దుర్వాసన, చిగుళ్ల నుంచి రక్తం కారడం, చిగుళ్ల వాపు వంటి నోటి సమస్యలకు కూడా ఉమ్మెత్త ప్రయోజనకరంగా పనిచేస్తుంది. తలనొప్పి, చెవి నొప్పి సమస్య కూడా ఈ ఉమ్మెత్త ఉపయోగించవచ్చు. చుండ్రు అలాగే బట్టతల సమస్య ఉంటే కూడా ఈ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఉమ్మెత్త అన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ఒక మంచి ఔషధం. ఇది శరీరంపై కొన్ని యాంటీ స్పాస్మోడిక్ ప్రభావాలను కలిగి ఉన్నందున ఇది ఉబ్బసం చికిత్సకు అద్భుతంగా తోడ్పడుతుంది. మానసిక స్థితిని మెరుగుపరచడంలో అలాగే ఒత్తిడి తగ్గించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఉమ్మెత్త యొక్క పండు వివిధ రకాల జ్వరాలను తగ్గించడంలో సహాయపడుతుంది. సంతానోత్పత్తిని పెంచడానికి కూడా ఉమ్మెత్తను పూర్వకాలం నుంచి సంప్రదాయ వైద్యంలో వాడుతున్నారు. ఈ ఆయిల్ మరిగేటప్పుడు కూడా ఏదైనా ఒక స్టిక్ తీసుకుని మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఒక 20 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్ లో మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేయాలి. ఈ గింజలు అడుగున ఉండిపోతాయి, పైకి ఆయిల్ వస్తుంది. ఎందుకంటే మీరు ఆయిల్ వాడే కొద్దీ ఈ గింజల్లో ఉండే సారం కూడా కొంచెం కొంచెంగా ఆయిల్లో కలుస్తూనే ఉంటుంది. ఈ ఆయిల్ మీ ఇంట్లో ఉంటే ఎలాంటి పెయిన్స్ అయినా సరే చక్కగా తగ్గిపోతాయి. ఒకవేళ మీకు పెయిన్స్ ఏమీ లేవు అనుకున్నా సరే వారానికి ఒక్కసారైనా మీ జాయింట్స్ కి ఈ ఆయిల్ అప్లై చేసి చక్కగా మర్దన చేసుకుని గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయండి. మీ బాడీ చాలా తేలిగ్గా, హెల్దీగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో అందరూ బిజీ, ఏదో ఒక పనిలో అందరూ బిజీగానే ఉంటున్నారు. కాబట్టి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని దీర్ఘకాలిక సమస్యలతో ఇంట్లో ఎవరైనా బాధపడుతూ ఉంటే ప్రతిరోజు ఈ ఆయిల్ అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకుని గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. మీ మోకాలు లేదా జాయింట్ పెయిన్స్, నడుం నొప్పి గాని, మెడ నొప్పి ఇలాంటివి ఏమైనా తీవ్రంగా ఉంటే గనక ఈ ఆయిల్ అప్లై చేసి మసాజ్ మాత్రం చేయకండి, అప్లై చేసి వదిలేండి. ఒకవేళ నొప్పి మరీ తీవ్రంగా ఉంటే డాక్టర్ ని సంప్రదించడం మంచిది. మనం ఇష్టం వచ్చినట్టు మసాజ్ చేస్తే లేనిపోయిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ నొప్పి తీవ్రతను బట్టి మీ డాక్టర్ ని సంప్రదించండి. ఒకవేళ ప్రారంభ దశలో ఉంటే గనక చాలా సున్నితంగా, అంటే మీరు మసాజ్ చేసుకునేటప్పుడు ఎలాంటి పెయిన్ మీకు అనిపించకుండా ఉండేలాగా సున్నితంగా మసాజ్ చేసుకుని ఈ ఆయిల్ ని రెగ్యులర్ గా అప్లై చేయండి. చాలా అంటే చాలా మంచి ఆయిల్ అండి ఇది. ఆయుర్వేద తైలం కూడా. ఇది అందరూ ప్రిపేర్ చేసుకుని ఇంట్లో ఉంచుకోవడం చాలా మంచిది. తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మరి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.